అండి అందరికీ నమస్తే. మన ఇంటి దగ్గర క్లైమేట్ ఇలా ఉంటప్పుడు మనం ఏం చేస్తాం? ఎలాగైనా సరే కింద మీద పడైనా సరే కిందకెళ్ళి బజ్జీలు తెచ్చుకొని తినేస్తాం. ఇక్కడ క్లైమేట్ అలాగుందండి. ఇక్కడ క్లైమేట్ చూసారు కదా! ఫుల్లుగా వర్షం. వర్షమే కాదు ఉరుములు మెరుపులతో బాధేస్తుంది. మరి ఇలాంటి క్లైమేట్‌లో మనం ఏం చేస్తాం? వర్షం చూసారు కదా! ఎలా బాదుతుందో. మరి ఇలాంటి వర్షంతో వేడిగా ఏదైనా తింటే బావుంటది కదా! బావుంటది కదా! మీకు అర్థమయ్యే ఉంటది. నేను ఏ బజ్జీలు చేస్తున్నానో చూసారు కదా! మనకైతే ఇక్కడ వామాకులైతే ఉన్నాయండి. ఈ వామ చెట్టు కూడా నేనే పెంచుతున్నాను. మరి ఖాళీగా ఉన్నాయి కదా! ఎందుకంటే దీనికి జలుబు తప్ప దేనికి యూజ్ చేయరు. అప్పుడు ఇలాంటి టైంలో ఇలాంటి బజ్జీలు కూడా వండిపెడితే పిల్లలకి చాలా మంచిది కదా! మొత్తానికైతే నేను పెంచుతున్న చెట్టు. ఆకులైతే తక్కువ ఉన్నాయి. ఇందులో ఒక 5, 6 ఆకులు తీసి బజ్జీలు చేసేద్దాం మరి. అయితే చిన్నదే 6 ఆకులొచ్చాయి. మరి ఈ 6 ఆకులతో కొంచెం బజ్జీ చేసి, ఇందులో ఒక బంగాళదుంప బజ్జీ కూడా చేసేస్తే ఈ పూటకి మనకైతే మాత్రం ఈ చల్లటి క్లైమేట్‌లో వేడి వేడిగా తినేద్దాం. ఆకులకి కొంచెం ఉప్పేసి ఒక 10 నిమిషాలు నీటిలో ఉంచుదాం. అందులో ఏసి ఈ ఆకుని కింద మీద పెట్టి తుడిసేయాలన్నమాట. వాటర్ లేకుండా నీట్‌గా తుడిసేయాలి. కలుపుకున్నప్పటికి ఈలోపు మన కళాయిలో నూనె ఏసి మరిగించేద్దాం. శనగపిండి ఏసేద్దాం. దానికప్పటి అరకప్పు స్పూన్ కారం ఏద్దాం. ఎక్కువ కారం ఏస్తే మళ్ళీ దానికి కారం అయిపోద్ది కాబట్టి ఒక స్పూన్ ఉప్పు. ఉప్పు సరిపోతే కలుపుకుంటాం కదా! అప్పుడు చూసుకొని ఏసుకోవచ్చు. చిన్న తిన్న సోడా అంటారు కదా! అదేద్దాం. బేకింగ్ సోడా, తిన్న సోడా. బజ్జీకి వాములేయడం ఏంటనుకుంటున్నారా? వామేస్తేనే కొంచెం బావుంటదండి. ఇప్పుడు ఈ వాము కూడా మనం 2 చేతులు పెట్టి నలిపేసి ఇందులో ఎయ్యాలి. మాదిరిగా 2 చేతులు పెట్టి నలిపేసి 2 చేతులతో మనం వెయ్యాలి. మొత్తానికైతే ముందే మనం దీన్ని చేత్తోటి అటు ఇటుగా కలుపుకున్న తర్వాత ఉండలుగా లేని తర్వాత వాటర్ ఏసి కలపాలి. ఈ మాదిరిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంత కొంచెం ఈ మాదిరిగా ఉందనుకోండి ఆకుకు బాగా పడతదనమాట. అంటే మీరు అనుకుంటారు ఏంటి స్పూన్‌తో అఫీషియల్‌గా చూపించలేదని. మన చేత్తో మనం చేసుకోవడంలో తప్పు లేదు కదా! ఈ మాదిరిగా కలిపితే బావుంటది. ఓకే. అయితే నూనె తళతళ మరిగిపోయింది చూసారు కదా! మీకు పొక్కులు కూడా కనబడుతున్నాయి. మరి ఈ వామ బజ్జీ కొంచెం జాగ్రత్తగా అండి. ఎందుకంటే ఆకుకి బలం ఉండదు కాబట్టి మనం తిప్పుడికి ఆకులు 2 ముక్కలు అవ్వకుండా మెల్లిగా తీసుకోవాలి. చేసిన తర్వాత ఇటు అటు తిప్పుతూ ఉండాలన్నమాట. మీకు ఇంకోటి కూడా చెప్పాలండి. నేను ఈ సింగపూర్ వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ ట్రై చేస్తున్నాను. ఇంటికెళ్ళిన తర్వాత మాత్రం ఈసారి పిల్లలు మాత్రం ఇవన్నీ చేసి పెట్టాలని నేను అనుకుంటున్నానన్నమాట. మొత్తానికైతే బజ్జీ మాత్రం బాగానే షేప్ కనబడుతుంది. టేస్ట్ ఎలా ఉంటదో మనకు తెలీదు. పొట్టి కళాయి కాబట్టి మనకైతే మాత్రం 2 బజ్జీలు చేతున పడుతున్నాయన్నమాట. మనకి ఇది రెండో రౌండు. బజ్జీలైతే షేపులు బాగానే వస్తున్నాయి. క్లైమేట్‌లో వేడి వేడి బజ్జీలు కూడా ఎవ్వరికీ సరిపోనట్టు అయిపోయండి. ఏంటి మరి 6 బజ్జీలు వచ్చాయి. ఇంక ఈ 6 బజ్జీలు ఏం చేద్దామని చూస్తే ఒక బంగాళదుంప బజ్జీ కూడా యాడ్ చేద్దామని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే నాకు మేడంకి పాపకి సరిపోవాలి కదా! ఇంక 6 బజ్జీలు అనుకున్నారు. అక్కడ అన్నీ చూస్తే పెద్ద ఆకులు ఈ 6 ఆకులే కనపడ్డాయి. మిగతావన్నీ చిన్న చిన్న పిల్లలు. ఆటిలిని తినలేము కదా! ఇంక ఈ చల్లటి క్లైమేట్‌లో వేడి వేడి బజ్జీ మరి ఎలాగుంటదో కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మర్చిపోకుండా నచ్చిపోయినా నాకు లైక్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తేనే కదా మేము ముందుకెళ్తాం. ఎందుకంటే మీరు ఎలాంటి వాళ్ళకో పెద్ద పెద్ద వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మాలాంటి చిన్న యూట్యూబర్లు కూడా మీ సపోర్ట్ ఉండాలి.